చైనా యాప్స్ పై నిషేధం భారతీయ అంకుర సంస్థలకు వరంగా మారింది. డీలా పడ్డ యువ టెక్కీలకు పునరుత్తేజం కలిగించింది. ఒక్క దెబ్బతో అంతగా ప్రాచుర్యంలో లేని స్వదేశీ యాప్లు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇదే జోరుతో అంకుర సంస్థలు సరికొత్త ఆవిష్కరణలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యాప్స్ తయారీ కంపెనీలకు ప్రభుత్వాలు ఆర్థికంగా చేయూతనందిస్తే ప్రపంచ మార్కెట్లో స్వదేశీ జెండా ఎగురవేయొచ్చు అంటున్నారు ఐటీ నిపుణులు. చైనా యాప్స్ పై నిషేధంతో నెటిజన్లు ప్రత్యామ్నాయ యాప్స్ పై దృష్టి సారించారు. ఇదే సదావకాశమని కొత్త ఆవిష్కరణలకు ప్రణాళికలు రచిస్తున్నాయి దేశీయ అంకుర సంస్థలు. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ చైనా యాప్స్ కు ధీటుగా లోకల్ యాప్స్ తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్స్ కు హఠాత్తుగా వినియోగదారుల రాక పెరగడంతో చిన్న చిన్న కంపెనీలకు కష్టకాలంలో ప్రాణం లేచొచ్చినట్లయింది. ఈ తరుణంలో ఏ రంగంలో ఎలాంటి యాప్స్ తీసుకొస్తే బాగుంటుందనే విషయాలపై అంకుర సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ యాప్స్ పక్కన పెట్టండి, మన ఫోకస్ అంతా యూటిలిటీ యాప్స్ మీద ఉండాలి. ఈ యూటిలిటీ యాప్స్ డెవలప్ చేయడం చాలా ఈజీ. అందుకనే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కువ స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేయొచ్చు యూటిలిటీ యాప్స్ చేయడం కోసం. అండ్ అలాగే గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి స్టార్ట్అప్స్ కి ఫండింగ్ చేయొచ్చు, ఎందుకంటే యూటిలిటీ యాప్స్ చేయడం చాలా ఈజీ కాబట్టి. అదే మనం ఏదో ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ మీద ఫోకస్ పెట్టి అలాంటి యాప్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే మన దగ్గర ఇనిషియల్ స్టేజెస్ లో సర్వర్ స్పేస్ ఉండదు కాబట్టి మనకి కష్టం అవుతుంది. యాప్ డెవలపర్లకు ఇది మంచి సమయమని ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ విశ్లేషకులు రవికిరణ్ అభిప్రాయపడుతున్నారు. టిక్ టాక్ తరహాలో కాకుండా కొత్త రకం యాప్స్ తయారు చేస్తే మంచి భవిష్యత్ ఉందంటున్నారు. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, సో టిక్ టాక్ అనేది పాపులర్ కాబట్టి టిక్ టాక్ కి ఆల్టర్నేటివ్ యాప్స్ ప్లాన్ చేస్తున్నారండి. అయితే ఇప్పటికే మన ఇండియాలో టిక్ టాక్ ఆల్టర్నేటివ్ గా చాలా మంచి యాప్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ పాపులర్ అయ్యాయి. సో ఒక స్టార్ట్అప్ కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేస్తేనే సరైన సక్సెస్ అనేది వస్తుందండి. ఆల్టర్నేటివ్ గా అసలు మార్కెట్ లో ఇంక ఇండియన్ యాప్స్ ఏమున్నాయి, ఏమీ లేకపోతే మీరు కొత్తగా బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇట్లా వివిధ కేటగిరీలు తీసుకొని ఆ కేటగిరీలో ఉన్న యాప్స్ కి మనకి ఆల్టర్నేటివ్ ఏం బిల్డ్ చేయొచ్చు అని చూసుకుంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలు స్థానిక యాప్స్ వైపు దృష్టి పెట్టారని ట్రూపుష్ యాప్ డెవలపర్ రవి వాకా భావిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో డాటా ప్లాన్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతుంది. ఇది అంకుర సంస్థలకు వరంగా మారనుందని చెబుతున్నారు. ఇండియాలో డేటా ప్లాన్స్ చాలా తక్కువ రేట్ కి, వరల్డ్ లో కన్నా అతి తక్కువ ధరలో అవైలబిలిటీ ఇండియాలోనే ఉందండి, 6 రూపీస్ పర్ జీబీ. దీనివల్ల యూజర్స్ టియర్ 2 టియర్ 3 నుంచి యూజర్స్ బాగా పెరుగుతారు. ఈ అమెజాన్, సిఫీ ఇలాంటి కంపెనీస్ తో పార్ట్నర్షిప్స్ స్ట్రైక్ చేసి స్టార్ట్అప్స్ కి తక్కువ ధరలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలిగితే అది చాలా పెద్ద సపోర్ట్ అవుతుందండి. ఎందుకంటే స్టార్ట్అప్స్ కి మనీ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పార్ట్నర్షిప్స్ వల్ల డెఫినెట్ గా చాలా మనీ సేవ్ అవుతుంది. ఇంకా ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఫోకస్ చేయగలిగితే ఇలాంటి యాక్సెలరేటర్ స్టార్ట్అప్స్ కి ఫండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫండ్స్ వల్ల ఈ క్వాలిటీ ఆస్పెక్ట్స్, నేను చెప్పిన క్వాలిటీ ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించే విధంగా యాప్స్ తయారు చేయాలని సూచిస్తున్నారు స్మార్ట్ వోక్యాబ్ కో-ఫౌండర్ సతీష్. తద్వారా భారతీయ మార్కెట్లోనే కాదు ప్రపంచ మార్కెట్లోనూ స్థానిక కంపెనీలు జెండా ఎగురవేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. యాప్ డెవలప్ చేసే స్టార్టప్స్కి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవడం అనేది ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. బ్యాంక్స్ జనరల్గా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంపెనీస్కి ఫినాన్స్ చేయడానికి ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. సో ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని అడ్రస్ చేయడానికి బ్యాంక్స్ వాళ్ళు ఒక స్పెషల్ ఫినాన్షియల్ ప్రోడక్ట్ని డిజైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ టైం టు టైం స్టార్టప్ కాంపిటీషన్స్ రన్ చేస్తే చాలా బాగుంటుంది. దీనివల్ల మంచి అప్లికేషన్స్ డెవలప్ చేసే వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది. అండ్ దాంతోపాటు క్యాష్ ప్రైజెస్ పెట్టడం వల్ల సో స్టార్టప్స్ విల్ బి మోర్ మోటివేటెడ్ టు వర్క్ ఆన్ దేర్ ప్రాజెక్ట్స్.
కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ప్లే స్టోర్లో 3.6 మిలియన్ యాప్స్ ఉన్నాయి. 59 యాప్స్ బ్యాన్ చేయడం వల్ల ఇండియన్ యాప్ డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోతుందనో పెద్దగా చేంజ్ వస్తుందని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. కేంద్రం నిర్ణయం యాప్ డెవలపర్లకు పునరుత్తేజాన్ని కలిగించిందని సైనోహబ్ యాప్ రూపకర్తలు ధీరజ్, వంశీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మనిర్భర భారత్ లాంటి పథకాలు తీసుకురావడం పట్ల యాప్ తయారు చేసే అంకుర సంస్థలకు ఆర్థిక భరోసా దొరుకుతుందని చెబుతున్నారు. కంప్లీట్లీ చైనా యాప్స్ని బ్యాన్ చేయడం వల్ల లాట్ ఆఫ్ ద ఇండియన్ స్టార్టప్స్కి ఏవైతే ఉన్నాయో ఇట్స్ అ హ్యూజ్ బూస్ట్ అనమాట. సిమిలర్ టిక్టాక్ లానే చింగారి కానీ లేకపోతే రొపోసో కానీ ఇట్లాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ హ్యావ్ బిన్ గ్రోయింగ్ అనమాట. స్లో గ్రో అవుతున్నాయి కానీ ఇంత ట్రాక్షన్ లేకుండింది. కానీ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ఈ చేంజ్ వచ్చేసరికి ఈ అప్లికేషన్ అన్నిటి కూడా చాలా హ్యూజ్ డిమాండ్ వచ్చింది అనమాట. హెల్త్ కేర్ సెగ్మెంట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే గేమింగ్ సెగ్మెంట్ ఒకటి. ఈ 2 సెగ్మెంట్స్లో ఐ థింక్ ఇండియా ఇస్ అ లిటిల్ ల్యాకింగ్ బిహైండ్. గేమింగ్లో ఎస్పెషల్లీ మనకి మల్టీప్లేయర్ చిన్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో లూడో కానీ లేకపోతే ఇట్లాంటివి ఫన్ గేమ్స్ విచ్ ప్లేడ్ డ్యూరింగ్ ద క్వారంటైన్, ఇట్లాంటి సెగ్మెంట్స్ లో ఇట్స్ వెరీ గుడ్. కాకపోతే ఏంటి అంటే ఇంకా హైయర్ అండ్ గేమ్స్ గురించి ప్లాన్స్ ఫోకస్ చేస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి రియలీ గుడ్ మార్కెట్ ఫర్ ఇండియా యాజ్ వెల్. మన తెలంగాణ గవర్నమెంట్ దగ్గర చూసుకుంటే అయితే మనకు టీ హబ్ ఉంది, తర్వాత జే హబ్ ఉంది. ఇలాంటి ఏంటంటే ఒక మంచి ఇంక్యుబేషన్ స్పేస్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. మెయిన్గా ఇప్పుడు మనం ఉన్న కంపెనీ సైనో హబ్ ఏదైతే ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఈకో సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తున్నాను. వేరేజ్ అలానే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా పెద్ద స్కీమ్స్ పట్టుకొస్తుంది. ఏంటంటే స్టార్ట్అప్ ఇండియా మూవ్మెంట్ కానీ లేకపోతే మేక్ ఇన్ ఇండియా మూవ్మెంట్ కానీ వీటన్నిటి ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక పాత్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే స్టార్ట్అప్స్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేది కాలేజ్ తర్వాత స్టార్ట్ చేస్తారు అనమాట. వాళ్ళకి అంత పెద్ద నాలెడ్జ్ ఉండదు అసలు కంపెనీ బిజినెస్ ఎలా నడుస్తుంది ఇవన్నీ. ఎక్స్టర్నల్ సపోర్ట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఇట్ ఈస్ హెల్పింగ్ ద ఎంటర్ప్రెన్యూర్స్ రియల్లీ అలాట్ అనమాట. ఈ పరిణామాల వల్ల యాప్ తయారీ కంపెనీల ఆలోచనా విధానం మారిందంటున్నారు స్వియో డిజిటల్ మార్కెటింగ్ ఎండీ వంశీ కూరపాటి. 5 ఏళ్ల కిందట వినోదం, సమాచార రంగానికి సంబంధించిన యాప్స్ ను మాత్రమే ఆదరించిన వినియోగదారులు ప్రస్తుతం ఇన్ఫోటైన్మెంట్ యాప్స్ వైపు దృష్టి సారించారు. చాలా మందికి ఎన్నో డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. కాకపోతే దాన్ని లైవ్ తీసుకురావడానికి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ లేకపోవడము, లేకపోతే వాళ్ళకి ఎలా ముందుకెళ్ళిన ఐడియా రాకపోవడం, లేకపోతే ఒక పర్ఫెక్ట్ కాంపిటీటర్స్ ఉండడం ఆల్రెడీ వాళ్ళతో మనం ఇలా యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ తీసుకొచ్చి వాళ్ళని ఎలా కంపీట్ చేయడము, ఈ ఐడియాస్ చాలా మందికి రాకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు కలిపి మనం కనుక కంటెంట్ క్రియేట్ చేస్తే అది బాగా బయటకు వెళ్ళిపోతుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్లేసెస్ లో ఇన్ కేస్ కంపెనీస్ కానీ ఏమన్నా బిజినెసెస్ కానీ పెడితే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాంటి ఎస్ఎస్ఎడ్ యూనిట్స్ ని కొన్ని ఎక్కువ చేసి ఈ ముద్ర లోన్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి స్టార్ట్అప్ కి కొంచెం ఎక్కువ లోన్స్ ఇవ్వడము. ఎంఎస్ఎంఈ లోన్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర. ముద్ర లోన్స్ లో ఎంఎస్ఎంఈ అయితే కొంచెం ఈజీగా వస్తాయి. సో ఈ ఎంఎస్ఎంఈ గురించి ఎక్కువ అవగాహన తెప్పించడానికి కొన్ని ఏమైనా క్యాంపెయిన్స్ రన్ చేస్తే బాగుంటుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని యువటెకీలు ప్రతిభకు సాన పెట్టాలని సూచిస్తున్నారు న్యూరిష్వెల్ యాప్ రూపకర్త చందన. చైనా యాప్స్ ను మించిన యాప్స్ తయారు చేసే సత్తా భారతీయ యువతకు ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ కేర్ కానీ, ట్రాఫిక్ కానీ, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఇండియాలో ఉన్న డిఫరెన్సెస్ కానీ ఇవన్నీ తగ్గించగలిగితే యాప్ డెఫినెట్గా క్లిక్ అవుతుంది. కస్టమర్కి ఉన్న ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తే యాప్ చేసేలాంటి యాప్స్ ఉంటే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు మన దగ్గర స్టార్టప్ ఈకో సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, కమ్యూనిటీ పరంగా కానీ, మనకి యాక్సెస్ టు మార్కెట్స్ పరంగా కానీ చాలా డెవలప్ అవుతుంది. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్గా కూడా చాలా హెల్ప్ అవైలబుల్ ఉంది. ఇన్నాళ్లు మన దేశంలో పెట్టుబడులు పెట్టిన చైనా కంపెనీలు యాప్ల నిషేధం వల్ల వెనక్కి తగ్గాయని, ఆ స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తే స్థానిక కంపెనీలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని వాత్సవ్ సూచిస్తున్నాడు.